హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలసిస్. మన అనాలసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు పాలిటీ అండ్ ఎకానమీ. మన గ్రూప్ వన్లో పాలిటీకి అండ్ ఎకానమీకి రెండింటి కూడా ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ మెయిన్స్కి, అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ ద గ్రూప్ టూ జనరల్ స్టడీస్ ఆల్సో. సో లెట్ us స్టార్ట్ అవర్ today's discussion. SC refers Kerala Gout suit on net borrowing cap to 5 judge bench. మనం ఎప్పుడైనా 5 judge బెంచ్కి ఏదైనా 7 judge బెంచ్కి ఒక మ్యాటర్ని కనుక సుప్రీంకోర్టు రెఫర్ చేసిందంటే ద జడ్జ్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ కేస్ విల్ హ్యావ్ ద సీరియస్ ఇంప్లికేషన్స్. ఒకవేళ జడ్జ్మెంట్ ఏ రకంగా వచ్చినా, ఐదర్ జడ్జ్మెంట్ పాజిటివ్గా వచ్చినా ఆర్ నెగిటివ్గా వచ్చినా, ద జడ్జ్మెంట్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ద సీరియస్ ఇంప్లికేషన్స్ ఉంటాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే టాపిక్ వచ్చేసి ఇక్కడ సెంటర్ స్టేట్ యొక్క ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి అండ్ పబ్లిక్ డెట్ గురించి కూడా మనకి ఆర్టికల్ మాట్లాడుతుంది. పబ్లిక్ డెట్ ఒకటి అండ్ సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి కూడా మనం ఈ ఆర్టికల్ నుంచి మనం కావాల్సిన కంటెంట్ని తీసుకోవచ్చు. ఎస్గా కేరళ ఎందుకు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది, వై కేరళ హ్యాస్ అప్రోచ్డ్ ద సుప్రీంకోర్ట్ అంటే, వాట్ ఎవర్ నెట్ బారోయింగ్ క్యాప్ అయితే ఏదైతుందో కేరళ గవర్నమెంట్ మీద, అఫ్కోర్స్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ మీద సెంటర్ బారోయింగ్ క్యాప్ ఉంది. అంటే ఇంతకు మించి మీరు అప్పు తీసుకోవద్దు అనేటువంటి దాన్ని మనం బారోయింగ్ క్యాప్ అంటాం. ఆ బారోయింగ్ క్యాప్ అనేటువంటి దాన్ని మీరు సవరించాలని చెప్పేసి కేరళ హ్యాస్ అప్రోచ్డ్ ద సుప్రీం కోర్ట్ బికాస్ కేరళ నౌ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ ఫండ్స్. దాని శాలరీ పేమెంట్స్కి, పెన్షన్ పేమెంట్స్ కూడా ఫండ్స్ లేనటువంటిది, ఈవెన్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా ఫండ్స్ లేనటువంటి స్థితిలో మేము ఉన్నాం. కాబట్టి యూ హానరబుల్ సుప్రీం కోర్ట్ ప్లీజ్ రిమూవ్ ద బారోయింగ్ క్యాప్ ఆన్ అస్ అని చెప్పేసి, డైరెక్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు లిఫ్ట్ ఆఫ్ ద బారోయింగ్ క్యాప్ అని చెప్పేసి ఇట్ హ్యాస్ అప్రోచ్డ్ ద సుప్రీంకోర్ట్ని కేరళ అప్రోచ్ అయింది. మా మీద ఉన్నటువంటి ఆ బారోయింగ్ క్యాప్, ఆ అప్పు లిమిట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి మేము మరింత అప్పు తీసుకోవడానికి అవకాశం ఇచ్చేలా సెంట్రల్ గవర్నమెంట్ని ఆదేశించమని చెప్పేసి సుప్రీంకోర్టు అప్రోచ్ అయింది. మరి సుప్రీంకోర్టు ఏమన్నది, అసలు ది ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ స్టేట్ గవర్నమెంట్స్ కెన్ బారో from the open market or central government they can borrow అంటే yes they can borrow from the open market and the central government also. For that ఒకవేళ ఓపెన్ మార్కెట్ నుంచి కనుక ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ వాంట్స్ టు బారో మనీ, అప్పుడు ఇట్ హ్యాస్ టు టేక్ ద కన్సెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. బిఫోర్ దాట్ ఇప్పుడు ఓపెన్ మార్కెట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బారో చేసేటువంటి మనీ మీద దేర్ ఈజ్ ఎ క్యాప్ యాజ్ సజెస్టెడ్ బై ద 15th ఫినాన్స్ కమిషన్. 15th ఫినాన్స్ కమిషన్ ఒక లిమిట్ని సెట్ చేసింది ఆన్ ది స్టేట్ బారోయింగ్స్ మీద 15th ఫినాన్స్ కమిషను ఒక క్యాప్ విధించింది. దట్ ఏ స్టేట్ మస్ట్ నాట్ బారో ఓవర్ అండ్ అబోవ్ ద 3% ఆఫ్ ఇట్స్ జిఎస్డిపి. దాని యొక్క జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3% కంటే ఎక్కువ ఇది స్టేట్ గవర్నమెంటు బారో చేయొద్దు, మనని అప్పు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పింది. అయితే దెన్ ద కోవిడ్ పాండమిక్ వచ్చింది. మనకు తెలుసు 2020-21 మొత్తం కూడా కోవిడ్ పాండమిక్ ఇట్ హ్యాస్ డిస్ట్రప్టెడ్ ద ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ ఇట్ హ్యాస్ డిస్ట్రప్టెడ్ ద సప్లై చైన్స్. మనకు ఆల్రెడీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా మనకు కోవిడ్కి సంబంధించింది తెలుసు. చాలా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది, అంటే నెగిటివ్ జీడిపి గ్రోత్ నమోదైంది కూడా మనకు తెలుసు. కాబట్టి 2020-21లో స్టేట్ గవర్నమెంట్స్కి మరింత లీవరేజ్ ఇవ్వడానికి ది క్యాప్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్ టు 5%. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ తీసుకునేటువంటి బారోయింగ్ క్యాప్ను వచ్చేసి 5%కు ఇంక్రీజ్ చేసింది. అంటే అడిషనల్గా 3%కు 2% అడిషనల్గా బారో తీసుకోవచ్చని, అంటే అప్పు చేయవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఓపెన్ మార్కెట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్స్, బట్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఈ 2% అడిషనల్గా బారో తీసుకోవాలంటే మాత్రం కొన్ని కండిషన్స్ని ఖచ్చితంగా ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ మీట్ సమ్ కండిషన్స్ సెట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ 2% అడిషనల్గా బారో తీసుకోవాలంటే అది స్టేట్ గవర్నమెంట్ 1 నేషన్ 1 రేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, కండిషన్ నెంబర్ 1. అండ్ కండిషన్ నెంబర్ 2 పవర్ సెక్టార్ రిఫార్మ్ చేయాలి. కొన్ని మోటార్లు పెట్టడం లాంటిది, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టడం లాంటిది. కేసీఆర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అనేవాడు, మేము ప్రాణాలు పోయినా మేము రైతులకు మోటార్లు పెట్టమని చెప్పేసి అనేవాడు. అంటే పవర్ సెక్టార్ రిఫార్మ్స్ తెలంగాణ గవర్నమెంట్ డిడ్ నాట్ అండర్టుక్. కాబట్టి ఇట్ వాజ్ నాట్ ఎలిజిబుల్ టు అవైల్ అడిషనల్ 2% లోన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అప్పుడు అది పొలిటికల్ డిస్కోర్స్లో మనం బాగా చూస్తుండేవాళ్ళం బిఫోర్ ఎలక్షన్స్. నెక్స్ట్ అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో
వాటి యొక్క రెవెన్యూని ఇంక్రీజ్ చేసేటువంటి మెజర్స్ ఏమైనా తీసుకోవాలి. దీస్ ఆర్ ది కండిషన్స్ ఇంపోజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ అడిషనల్ 2% బారోయింగ్స్ బై ది స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఈ అడిషనల్ 2% అప్పు తీసుకోవాలంటే అది ఖచ్చితంగా 1 నేషన్ 1 రేషన్ అమలు చేసి ఉండాలి, పవర్ సెక్టార్ రిఫార్మ్స్ చేసి ఉండాలి, లైక్ పుట్టింగ్ మీటర్స్ టు ది ఎలక్ట్రిక్ మోటార్స్ లాంటి అగ్రికల్చర్ మోటార్స్కి, అండ్ అర్బన్ లోకల్ బాడీస్ యొక్క రెవెన్యూని ఇంక్రీజ్ చేసేటువంటి మెజర్స్ కూడా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ 2% బారో అడిషనల్గా బారో తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పేసి. అంటే ఇది ఏ ప్రొవిజన్లో ఉంది? స్టేట్ గవర్నమెంట్స్ దే కెన్ బారో మనీ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఓపెన్ మార్కెట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంది అంటే ద స్టేట్ షుడ్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 293. ఆర్టికల్ 293లో ఏముంది? స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకోవాలంటే ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద కన్సెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇది అప్పు తీసుకోవచ్చు. ఎప్పుడు కన్సెంట్ అవసరం? ఇఫ్ స్టేట్ ఈజ్ ఇండెటెడ్ టు సెంటర్. ఆల్రెడీ సెంటర్ దగ్గర అప్పు తీసుకొని ఉన్నప్పుడు మాత్రమే, ప్రీవియస్లీ ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ అవైల్డ్ ద లోన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఆ సందర్భంలో మాత్రమే ఇట్ హ్యాస్ టు టేక్ ద కన్సెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? అండర్ ఆర్టికల్ 293 the state can borrow the money from the market or from the central government, but before it borrowing money, the state government has to take the permission of central government under article 293. The condition is state government anedi it should have availed the previous loan from the central government. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంతకు ముందుకు లోన్ ఉన్నప్పుడు మాత్రమే అది పర్మిషన్ తీసుకోవాలి, అదర్వైజ్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐరనీ ఏంటంటే సెంటర్ హ్యాస్ మోర్ పవర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఫినాన్షియల్ రిలేషన్స్. కాబట్టి ఆల్మోస్ట్ యూనిటరీ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి ఫినాన్షియల్ విషయానికి వచ్చేస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్గా లోన్ తీసుకునే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్ ఆర్టికల్ 293 కింద సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రీవియస్ అప్పు ఉండుంటుంది వాటికి సెంట్రల్ గవర్నమెంట్ తోటి కాబట్టి. బట్ ఆర్టికల్ 293 క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఇలా అప్పు తీసుకునే సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ ఇంపోజ్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయొచ్చు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ని ఇలాంటి రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు అప్పు తీసుకుంటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయవచ్చు అనేటువంటిది కూడా ఉంది ఆర్టికల్ 293 క్లాస్ 4 ప్రకారం. అయితే ఆర్టికల్ 293 ఆర్జిన్ వచ్చేసి దిస్ డేట్స్ బ్యాక్స్ టు ది సెక్షన్ 163 ఆఫ్ గవర్నమెంట్ ఇండియా యాక్ట్ 1935 గవర్నమెంట్ ఇండియా యాక్ట్ని మనం ఈ చాలా ఫెడరల్ ఫీచర్స్ మొత్తం కూడా మనం 1935 గవర్నమెంట్ యాక్ట్ నుంచే తీసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ దిస్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దాంట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ 163నే ఇప్పుడు 293కి అది ఇన్స్పిరేషన్. 293 అంటే ప్రీవియస్గా 163 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఏదైతే ఉందో సేమ్ 293 దాని నుంచి తీసుకున్నటువంటిది. ఏది? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద విధించవచ్చు అప్పు తీసుకునేటువంటి సందర్భంలో. కానీ 163 ఏం చెప్తుందంటే రిస్ట్రిక్షన్స్ కాదు, ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద విధిస్తుందో అవి రీజనబుల్గా ఉండాలి, అన్రీజనబుల్గా ఉండొద్దు అని చెప్పేసి 1935 యాక్ట్లో ఉంది. అంటే ద 1935 యాక్ట్ వాజ్ మోర్ ఫెడరల్ దాన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 293 క్లాస్ 4 ఏం చెప్తుంది? సర్టెన్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయవచ్చు. అన్రీజనబుల్ అని ఏం లేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఏ రిస్ట్రిక్షన్స్నైనా ఇంపోజ్ చేయవచ్చు. లైక్ ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టింది కదా, ఈ కండిషన్స్ పెట్టింది కదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఓవర్ అండ్ అబోవ్ 3% కనుక తీసుకోవాలంటే ఈ రిఫార్మ్స్ని ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు అండర్టేక్ అని ఇది పెట్టింది. ఇది కండిషన్స్. ఇది అన్రీజనబుల్ కండిషన్సా రీజనబుల్ కండిషన్సా అని చెప్పేసి 293 క్లాస్ 4లో ఏమీ లేవు. కానీ హవెవర్ ఈ 293 మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోని సెక్షన్ 163 నుంచి తీసుకున్నాం. కానీ 163లో కూడా సెంటర్ అనేటువంటిది ఇట్ క్యాన్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్స్. స్టేట్ బారోయింగ్స్ మీద స్టేట్ అప్పుల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. కానీ ద రిస్ట్రిక్షన్స్ షుడ్ నాట్ బి అన్రీజనబుల్. రిస్ట్రిక్షన్స్ అన్రీజనబుల్ ఉండదు, రీజనబుల్ ఉండాలి. అంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టినామో పర్పస్ ఏంటిదో ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. రీజన్ ఏంటిది, ఎందుకు ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది మనం ఆ రీజన్స్ని స్టేట్ చేసిన తర్వాత మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. కానీ అవుట్ ఆఫ్
పొలిటికల్ గ్రడ్జ్ కానీ దేనివల్ల కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అని చెప్పేసి ఇది ఆర్టికల్ సెక్షన్ 163 చెప్తుంది. కానీ అలాంటిది ఏమీ లేదు ఇక్కడ. ఏది దీంట్లో 293లో. కానీ కాన్స్టిట్యూషన్లో ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ అనే ఒక టర్మ్ ఉంది. ఇంప్లాయిడ్ అంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చేయదు, లీగల్ డిస్కోర్స్లో ఇచ్చినటువంటి అది ఇంప్లాయిడ్ అంటే ఇండైరెక్ట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ద పవర్ ఆఫ్ పార్లమెంట్ మీద. కేశవానంద భారతి కేసు సందర్భంలో ఈ డిస్కషన్ వచ్చింది. ఆల్దో డైరెక్ట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకపోయినప్పుడు కూడా ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్ మీద. అవి రీజనబుల్గా ఉండాలని ఏ సెక్షన్లో లేదు. 293(4)లో కానీ ఎక్కడ కానీ ఏ సెక్షన్లో కానీ స్టేట్ గవర్నమెంట్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయినా పెట్టొచ్చు. దాని ఏ రకమైనటువంటి క్యాప్ అయితే ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు సెంట్రల్ గవర్నమెంట్ మీద. ఇదే పెట్టాలి, ఈ రిస్ట్రిక్షన్ పెట్టాలి, ఇది వద్దు. వైడర్ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, నారో రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. కానీ ఏ రిస్ట్రిక్షన్ పెట్టాలి ఏం వద్దు అనేటువంటిది అయితే ఎక్కడ ప్రొవిజన్ అయితే లేదు. కానీ కేశవానంద భారతి కేసు సందర్భంగా నాని పాల్కి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ సవరించే విషయంలో అండర్ ఆర్టికల్ 368 పార్లమెంట్కి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇట్ కెన్ అమెండ్ ఎనీథింగ్. కానీ ఇట్ కెన్ అమెండ్ ఎనీథింగ్ అంటే దట్ మీన్స్ ది పార్లమెంట్ కెన్ చేంజ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. రిపబ్లిక్ నుంచి అది మొనార్కీకి మార్చొచ్చా అండ్ డెమోక్రసీని తీసేయొచ్చా అండ్ ఇలాంటి మార్చొచ్చా అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్యూర్ ఆఫ్ పార్లమెంట్ని 5 years నుంచి 10 years చేయొచ్చా. ఇలాంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ 368 ప్రకారం అవన్నీ పార్లమెంట్ చేయొచ్చు. బట్ పార్లమెంట్ చేయకుండా ఉండేటువంటి ఇండైరెక్ట్ రిస్ట్రిక్షన్స్ని మనం ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి కేశవానంద భారతి కేసు సందర్భంలో ఇది ఎవాల్వ్ అయినటువంటి అంశం. ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ అంటే 368 ప్రకారం పార్లమెంట్ ఏదైనా చేయొచ్చు అనేటువంటిది కాకుండా ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కేసు బై కేసు డిమాండ్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఆ కాన్స్టిట్యూషన్ ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ యొక్క పవర్ మీద. అలాంటి ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్సే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ విషయంలో పెట్టే సందర్భంలో కూడా మీరు అప్పు తీసుకోవద్దు మా ఇష్టం ఉన్న రిస్ట్రిక్షన్స్ పెడతామని చెప్పేసి అనొద్దు. ఆ పవర్ మీద ఇంప్లాయిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పార్లమెంటు ఎక్సైజ్ చేసే ఆ పవర్ మీద ఇండైరెక్ట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి దీని యొక్క కేసులో మనకు ఎవాల్వ్ అయినటువంటి విషయం కేశవానంద భారతి కేసు విషయంలో. రైట్. అయితే ఇప్పుడు అడిషనల్ అప్పు కోసము కేరళ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్రానికైనా అడిషనల్ అప్పు ఇచ్చే విషయంలో అండర్ ఆర్టికల్ 293 స్టేట్ గవర్నమెంట్ అప్పు అడిగినప్పుడు అడిషనల్ అప్పు అడుగుతుంది. ఇప్పుడు కేరళ అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని సెంటర్ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్ యొక్క ఒపీనియన్ తీసుకుంటుంది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన. ఎందుకు ఈ కోర్టుకి వెళ్ళిపోయింది? కేరళ ఎక్కడ అంటే మేము అడిషనల్గా అప్పు తీసుకునేటువంటి ఫెసిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి అది కేరళ హ్యాస్ అప్రోచ్డ్ ది సుప్రీంకోర్టు. దేనికి అగెనిస్ట్గా? సెంటర్కి అగెనిస్ట్గా. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఇట్ కమ్స్ అండర్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వస్తుంది. అంటే అండర్ ఆర్టికల్ 131లో మనకు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్పబడదు. అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వివాదాలు దేనికి వస్తాయి? సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తాయి. ఆర్టికల్ 131 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద కేరళ హ్యాస్ అప్రోచ్డ్ ద సుప్రీంకోర్టు. సెంట్రల్ గవర్నమెంట్ మాకు అడిషనల్గా లోన్ ఇచ్చే విధంగా ఆదేశించమని చెప్పేసి సెంట్రల్ స్టేట్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి వస్తే ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద కేరళ హ్యాస్ అప్రోచ్డ్ ద సుప్రీంకోర్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నది? కేరళ ఓకే మేము వీఆర్ రెడీ టు గివ్ ది పర్మిషన్ టు కేరళ గవర్నమెంట్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ లోన్స్ ఫ్రమ్ ది మార్కెట్. కానీ బిఫోర్ దట్ we take the permission and we take the ఒపీనియన్ ఆఫ్ ది ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది. ఫినాన్స్ కమిషన్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది కేరళ గవర్నమెంట్ అంటే ది ఫినాన్స్ కమిషన్ ఏమంటుందంటే కేరళని హైలీ స్ట్రెస్డ్ స్టేట్ అంటుంది. అంటే ఫినాన్షియల్ ప్రూడెన్స్ కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ కానీ లేనటువంటి స్టేట్ అంటుంది. కేరళ అనేటువంటిది సెకండ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా శాలరీస్ మీదనే ఖర్చు చేస్తుంది. సెకండ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూ. అంటే ఇది ఫర్దర్గా డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ది కేరళ హ్యాస్ బికమ్ హైలీ డెట్ స్ట్రెస్డ్ స్టేట్ అయింది. కాబట్టి దాని అర్థం ఏంది అంటే ఫర్దర్గా సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకునేటువంటి పర్మిషన్ కేరళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్
ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫినాన్షియల్ డిసిప్లిన్ అని చెప్పేసి చెప్తుంది ఫినాన్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఒపీనియన్లో. సెకండ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో శాలరీస్ పైన ఖర్చు పెడుతుంది. అండ్ ఇది కంటిన్యూగా ఈ ఎక్స్పెండిచర్ పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి హైలీ డెట్ స్టేట్ అని చెప్పింది. అయితే కేరళ యొక్క వాదన ఏముంది? ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ ట్యాక్స్ దట్ ఈస్ పెయిడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్తున్నటువంటి ట్యాక్స్లలో 35 రూపీస్ అదర్ స్టేట్స్కి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ 35 రూపీస్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్, 35 రూపీస్ అదర్ స్టేట్స్కి ఇస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కేరళ ఇట్ ఈస్ ఓన్లీ గివింగ్ 21 రూపీస్ ఫర్ 100 రూపీస్ అని చెప్పేసి కేరళ అంటుంది. అండ్ మోర్ ఎవర్ వెన్ సెంట్రల్ బాడ్ ది జిఎస్టీని తీసుకొచ్చినప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ అనేటువంటిది ఒకవేళ స్టేట్స్ వాళ్ళ రెవెన్యూని కనుక కోల్పోతే జిఎస్టీని అమలు చేసి మేము కంపెన్సేషన్ ఇస్తామని చెప్పేసింది. ఆ కంపెన్సేషన్ కూడా ఇప్పుడు ఆపేసింది. అంటే కంపెన్సేషన్ 2022 వరకే లాస్ట్ అయింది. 2022 తర్వాత జిఎస్టీ వల్ల లాస్ అయిన స్టేట్స్కు కంపెన్సేషన్ కూడా ఇస్తలేదు. కాబట్టి వీ నీడ్ మోర్ లోన్స్ అని చెప్పేసి చెప్తుంది. ఎంత లోన్ కావాలో మాకు అంటుంది కేరళ అంటే ఇప్పుడు వీ నీడ్ 26,226 రూపీస్ మాకు, అంటే 26,000 crores, 26,226 crore రూపీస్ మేము బారో చేసుకున్నట్టు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోర్ట్ని అప్రోచ్ అయింది. కానీ కోర్ట్ ఏమన్నది? కోర్ట్ డిడ్ నాట్ గివ్ ఎనీ ఇంటరిమ్ రిలీఫ్. ఈ ఎలాంటి ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చేసి ఓకే యూ కెన్ గో అండ్ బారో మనీ ఫ్రమ్ ది మార్కెట్ అని చెప్పలేదు. ఎందుకంటే ఇఫ్ ద కోర్ట్ సేస్ దట్ several other states also will come up to the Supreme Court and asks for the raise of borrowing cap. అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ వస్తే ఫైనల్గా ఇట్ ఎఫెక్ట్స్ ది ఫిజికల్ ఫెడరలిజం. కాబట్టి అవునా వీఆర్ నాట్ అలోయింగ్ టు టేక్ అడిషనల్ బారోయింగ్స్ ఫ్రమ్ ది మార్కెట్ అని చెప్పేసి కూడా చెప్పింది. ఎస్, అయితే ఫెడరలిజం అనేటువంటిది ఈ క్వశ్చన్ ఎక్కడ స్టేట్కు సెంట్రల్కు ఉన్నటువంటి ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో ఫినాన్షియల్ రిలేషన్స్, ఈ ఫినాన్షియల్ రిలేషన్స్ ఆర్ ఫెడరలిజం అనేటువంటిది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పబడ్డది. ఎక్కడ? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో బేసిక్ స్ట్రక్చర్ అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పబడింది. సుప్రీంకోర్టు చెప్పింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. అంటే నాట్ ఓన్లీ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కాకుండా ఫినాన్షియల్ రిలేషన్స్ కూడా ఇవి బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పేసి చెప్పింది. ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ పెడతామో స్టేట్ గవర్నమెంట్ మీద అవి వైడర్ ఇంటర్ప్రిటేషన్ ఉండొద్దు, నేరో ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. రిస్ట్రిక్షన్ దేనికోసం అయితే పెట్టినామో దానికోసమే రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, కానీ అవుట్ ఆఫ్ పొలిటికల్ గ్రడ్జ్ తోటి పెట్టొద్దు అని చెప్పేసి కూడా మనకు దీనితోటి అర్థం చేసుకోవాలి. అయితే అసలు బేసిక్గా ఈ క్వశ్చన్స్ని ఒక 3 క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి సుప్రీంకోర్టు దీన్ని 5 జడ్జ్ బెంచ్కి రెఫర్ చేసింది ఈ కేసుని. ఆ 5 జడ్జ్ బెంచ్ ఏంటంటే ఇది సెంట్రల్ ఏదైతే బారోయింగ్ లిమిట్ని పెడుతుందో స్టేట్ గవర్నమెంట్స్ మీద, ఈజ్ దిస్ అగెనెస్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరలిజమా? ఫస్ట్ ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్. సుప్రీంకోర్టు యొక్క 5 జడ్జ్ బెంచ్ ఏం చేయాలి? ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో బారోయింగ్ లిమిట్స్ని, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరలిజం అనేటువంటిది బేసిక్ స్ట్రక్చర్ అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పబడింది కదా. వెదర్ ఇట్ ఈస్ ఎనీ వయలేషన్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరలిజం, ఈ క్యాప్ పెట్టడం అనేటువంటిది కరెక్టేనా కాదా? రెండోది, ఇప్పుడు పబ్లిక్ డెట్ మేనేజర్ అనేటువంటిది ఆర్బీఐ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఎంత పబ్లిక్ డెట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్స్కైనా సెంట్రల్ గవర్నమెంట్స్కైనా అప్ ఎంత ఉండాలి అనేటువంటి డిసైడ్ చేసేటువంటిది పబ్లిక్ డెట్ మేనేజర్ వచ్చేసి ఆర్బీఐ. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ డెట్ మేనేజ్ చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు అండ్ ఆర్బీఐకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటుందా? అంటే యాక్చువల్గా పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అనేటువంటి రోల్ ఇచ్చింది ఆర్బీఐకి, కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ చేస్తుంది ఆ పవర్ని. వెదర్ దేర్ ఈజ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ మేనేజింగ్ ది పబ్లిక్ డెట్, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఫినాన్స్ కమిషన్ తన రికమెండేషన్స్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దోస్ రికమెండేషన్ ఫినాన్స్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్స్ ఫినాన్స్ కమిషన్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ని అప్రోచ్ అవ్వాలనా? ఫినాన్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. ఏం రికమెండ్ చేస్తుంది? డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. సెంట్రల్ స్టేట్ మధ్యలో పంచాల్సినటువంటి పన్నులు ఉంటాయి,
ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పనులు సెంట్రల్ స్టేట్ మధ్యలో పంచబడుతున్నాయి. ఈ పంచబడే పనుల విషయంలో కొన్ని ఫార్ములా ఉంటుంది, ఫినాన్స్ కమిషన్ దాన్ని రికమెండ్ చేస్తుంది. అయితే బిఫోర్ ఇంప్లిమెంటేషన్ అది సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వెదర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు కన్సల్ట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. ఈ 3 క్వశ్చన్స్ ఇది సుప్రీంకోర్టు 5 జడ్జ్ బెంచ్ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన ఎగ్జామ్స్కి ముందే కనుక ఈ 5 జడ్జ్ బెంచ్ వెర్డిక్ట్ కనుక వస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ విల్ కంప్లీట్లీ రీషేప్ ద ఫెడరల్ రిలేషన్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్. ఎందుకంటే స్టేట్ని అప్రోచ్ అవ్వాలన్నా, స్టేట్ని కన్సల్ట్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది. ఈ 3 క్వశ్చన్స్ మీద కనుక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ మీన్ టైం నో ఇంటరిన్ రిలీఫ్. కేరళ గవర్నమెంట్కి ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. 26,266 రూపీస్ క్రోర్స్ రూపీస్ మేము బారో చేసుకుంటామంటే అది ఇంటరిమ్ రిలీఫ్. ఎలాంటి ఇంటరిమ్ రిలీఫ్ని కోర్టు ఇవ్వలేదు ప్రజెంట్కి. అయితే ఇది 5 జడ్జ్ బెంచ్కి రెఫర్ అయినటువంటి ఇది కేసు. దిస్ కంప్లీట్స్ మై డిస్కషన్ ఇన్ దిస్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి మనకు జనరల్ టాపిక్. ఇది కాకపోతే మనకు గవర్నెన్స్లో సిబిఐ, విజిలెన్స్ కమిషన్ ఇవి ఉన్నాయి కాబట్టి మేబీ ఈడీకి సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన టాపిక్. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ పిఎంఎల్ఏ అనేది అమలు చేయబడుతుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది. ఇక్కడ మనకు డైరెక్ట్ ఈడీ లేకపోయినప్పటికీ కూడా కరప్షన్కి సంబంధించిన టాపిక్ ఉంది మనకు గవర్నెన్స్లో. సిబిఐ, విజిలెన్స్ కమిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేబీ ఈడీని అడుగుతుండొచ్చు. ఈ పిఎంఎల్ఏ బాగా వార్తల్లో ఉంది కాబట్టి కొద్ది సంవత్సరాలుగా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే పవర్లో ఉన్నటువంటి పార్టీ ఉందో అది అదర్ పొలిటికల్ పార్టీస్ని, అపోజిట్ పొలిటికల్ పార్టీస్ని, వాటి యొక్క పొలిటికల్ ఫార్చ్యూన్స్ని దెబ్బతీయడానికి ఈడీ, సిబిఐని యూజ్ చేస్తుంది. వాళ్ళని ఈ అపోజిషన్ పార్టీస్ మీదనే రైడ్ చేస్తుంది. వాళ్ళని ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసేసి వాళ్ళని పొలిటికల్గా దెబ్బతీస్తుంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అవర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ డాటర్ కవిత, వీళ్ళందరూ కూడా ఈడీ పిఎంఎల్ఏ కేసులని, మనీ లాండరింగ్ కేసులని వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రస్తుత రాజకీయాల్లో మనీ లాండరింగ్కి. సో వాట్ ఈజ్ మనీ లాండరింగ్? మనం మనీ లాండరింగ్ అని వింటూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ మనీ లాండరింగ్ అంటే, మనీ లాండరింగ్ అంటే వేర్ క్లోత్స్ ఆర్ క్లీన్డ్, బట్టల్ని క్లీన్ చేసేటువంటి ప్రదేశాలని మనం లాండ్రీ షాప్స్ అంటాము. ఇక్కడ మనీ లాండరింగ్ అంటే మనీని క్లీన్ చేయడం. అంటే ఇన్ఫ్యాక్ట్ అది డర్టీ మనీ. డర్టీ మనీ అంటే బురద మనీ కాదు. ది మనీ దట్ ఈజ్ ఎర్న్డ్ బై ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ ఇలిసిట్ బిజినెసెస్. ఇల్లీగల్ బిజినెసెస్ లైక్ డ్రగ్స్ ట్రాఫికింగ్ కానీ, లేదా ఇల్లీగల్ ఆల్కహాల్ లిక్కర్ సేల్ వల్ల కానీ తీసుకొచ్చినటువంటి మనీని మనం డర్టీ మనీ అంటాం. ఈ పేరు ఎలా వచ్చిందంటే, అమెరికాలో దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ ద బ్యాన్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ ఆల్కహాల్ బ్యాన్ ఉండేదంట. ఆల్కహాల్ బ్యాన్ ఉన్నప్పుడు బూట్ లెగ్గర్స్ అంటే దోజ్ హూ సెల్ ది లిక్కర్ ఇల్లీగల్గా లిక్కర్ని సెల్ చేసే వాళ్ళని బూట్ లెగ్గర్స్ అంటాం. ఈ బూట్ లెగ్గర్స్ ఏం చేసిరంటే దే హ్యావ్ ఓపెన్డ్ సమ్ లాండ్రీ షాప్స్ని ఓపెన్ చేసి అక్కడ లాండ్రీ యాక్టివిటీ చేసుకుంటూ ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ మీద రైడ్ చేస్తారో, అంటే ఈ బూట్ లెగ్గర్స్ ఆల్కహాల్ కూడా, ఇలిసిట్ ఆల్కహాల్ని కూడా అమ్ముతుంటారు. అమ్ముతున్న ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఈ లాండ్రీ షాపుల ద్వారా వచ్చిన మనీగా చూపించడం జరిగింది అన్నట్టు యూఎస్లో. అక్కడి నుంచి ఇది మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ చేసుకున్నారు వీళ్ళు. సంపాదించిందేమో ఎర్న్ చేసిన మనీ ఏమో ఆల్కహాల్ సెల్లింగ్ ద్వారా, కానీ చూపించిందేమో బట్టల్ని మనం లాండ్రీ చేయడం ద్వారా, మేము క్లీన్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించినామని ఆ డబ్బుల్ని ఆ రకంగా చూపించారు. కాబట్టి ఆ పేరు మీద డర్టీ మనీని క్లీన్ మనీగా చేసారు కాబట్టి దీని మనీ లాండరింగ్ అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ మనీ లాండరింగ్ అనేటువంటిది ప్రధానంగా డ్రగ్స్ బిజినెస్ తోటి, ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ అక్రమంగా బిజినెస్ చేస్తూ వచ్చినటువంటి మనీతోటి గవర్నమెంట్స్ని అక్రాస్ ద గ్లోబ్ గవర్నమెంట్స్ని డీస్టెబిలైజ్ చేయడానికి డ్రగ్ కార్టెల్ అని తయారైంది. అంటే గవర్నమెంట్ దేశాల ఎకానమీలో కూడా ఇది డేంజర్లో పడేస్తుందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ సీరియస్ నోట్ తీసుకుంది 1988లో. ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసింది, ఒక సదస్సుని, టు అడ్రస్ ద మెనేస్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్. ఆ తర్వాత 1989లో G7 కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఎస్టాబ్లిష్డ్ FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఇది
1989లో ప్యారిస్లో ఇది ఫామ్ చేయబడ్డది FATF. మనం ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. 1989 ఇది కూడా ఇంపార్టెంట్. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్యారిస్లో 1918లో ఏర్పడ్డది. దీని యొక్క రోల్ ఏంది, దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే టు ప్రివెంట్ మనీ లాండరింగ్ని, టెర్రర్ ఫైనాన్సింగ్ని, టెర్రరిస్టులకు చేసేటువంటి ఫైనాన్సింగ్ని ఆపేయడం. ఈ టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ని అడ్రస్ చేయడానికి FATF ఏర్పడ్డది. FATF మ్యాండేట్ ప్రకారం అన్ని కంట్రీస్ కూడా మనీ లాండరింగ్కి అగెనెస్ట్గా డ్రగ్స్ ద్వారా ఇల్లిసిట్ ట్రాఫిక్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ వీటి ద్వారా మనీని సంపాదించి ఈ మనీని కనుక ఉపయోగించి దేశాల ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి దానిని కర్బ్ చేయడానికి అన్ని దేశాలు కూడా యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్లని చేయాలి స్ట్రిక్ట్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మన కంట్రీలో 2002లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, FATFలో మనం కూడా మెంబర్ కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని 2002లో చేయడం జరిగింది. 2005లో ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇంప్లిమెంటెడ్ ఇన్ 2005. యాక్ట్ చేసింది 2002లో, అది ఇంప్లిమెంట్ అయింది 2005లో. అయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని మనం, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని, ఇంటర్నేషనల్ ట్రీటీస్ని, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని మనం అమలు చేయడానికి ఏ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 253 ఉంది. ఏదైనా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మన దేశం ఒప్పందం చేసుకున్నప్పుడు, ఏదైనా అంతర్జాతీయ ఒప్పందంలో, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ట్రీటీలో, ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో భాగస్వామి అయినప్పుడు దాన్ని అమలు చేయడానికి చట్టాలు చేసే అధికారాన్ని పార్లమెంట్కి ఏది ఇస్తుంది? ఆర్టికల్ 253 ఇస్తుంది. ఇది పాలిటిక్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. PMLA యాక్ట్ దాంట్లో బాగానే చేయబడ్డది. మనం కూడా FATFలో మెంబర్ కంట్రీమి. FATF యొక్క బైలాస్కి మనం బైండ్ అయినాను కాబట్టి మనం ఖచ్చితంగా మనీ లాండరింగ్ యాక్ట్ చేయాలి. ఈ మనీ లాండరింగ్ యాక్ట్ చేయాలంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మనం ఒప్పుకున్న మేరకు చేయడానికి అవకాశం కల్పించే ఆర్టికల్ వచ్చేసి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 243 అవకాశం కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని, అంతర్జాతీయ సదస్సుని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి చట్టాలు చేయవచ్చు పార్లమెంట్ అని 253లో ఉంది. అయితే ఈ PMLA చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే టు ప్రివెంట్ మనీ లాండరింగ్. ఏదైతే మనీ జనరేట్ అయిందో దేని ద్వారా? ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, దాని నుంచి వచ్చినటువంటి మనీని మాత్రమే మనీ లాండరింగ్ కింద పరిగణించాలి. ఈ చట్టం చేసిన ఉద్దేశం అనేటువంటిది డ్రగ్స్ ట్రాఫికింగ్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ట్రాఫికింగ్ వల్ల ఈ ఆథర్ చెప్పిన దాని ప్రకారం యాక్ట్ అనేటువంటిది ఉద్దేశం అనేటువంటిది అన్ని క్రైమ్స్ కాదు. ఇప్పుడు ఈవెన్ ఏసీబీ యాక్ట్ 1988 ప్రకారం ఏదైనా పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడ్డా కానీ అది కూడా PMLA పరిధిలోకి తీసుకురాబడ్డది. ప్రతి యాక్టివిటీ, ఈ షెడ్యూల్డ్ అఫెన్సెస్ అనేటువంటివి అనేక రకాల అఫెన్సెస్ని PMLA పరిధిలోకి తీసుకొచ్చి దీని యొక్క పరిధిని విస్తృతం చేస్తున్నారు. యాక్చువల్గా దీని యొక్క పరిధి దేనికి పరిమితము? డ్రగ్స్ ద్వారా సంపాదించినటువంటి మనీని మాత్రమే. దీన్ని ఏమంటాం? ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డ్రగ్ ట్రాఫికింగ్. డ్రగ్స్ని నేను ప్రొడ్యూస్ చేసి దాన్ని అమ్మిన ద్వారా వచ్చిన డబ్బులతోటి నేను ఒక అపార్ట్మెంట్, ఒక ల్యాండ్ కొనుక్కున్నా. దెన్ ఇట్ బికమ్స్ ది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఆ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్తో పాటు అదర్ అసెట్స్ని కూడా సీజ్ చేసే అధికారం ఇప్పుడు ఈ PMLAకి ఇవ్వబడ్డది. అనేక రకాల చట్టాలని, అనేక రకాల షెడ్యూల్ అఫెన్సెస్ని PMLAకి తీసుకురావడం జరిగింది, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్ అకార్డింగ్ టు ద ఆథర్ ప్రకారం. PMLA అనేటువంటిది ఓన్లీ డ్రగ్స్ ట్రాఫికింగ్ ద్వారా వచ్చిన మనీని అడ్రస్ చేయడానికి చేయబడ్డటువంటి చట్టం అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా అండర్ ఆర్టికల్ 253. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ వేరు చట్టాల కింద ఉన్నటువంటి అఫెన్సెస్ని కూడా, ఈవెన్ మర్డర్ కేసులను కూడా ఇప్పుడు ఈడీ విచారించవచ్చు. ఈ మనీ లాండరింగ్ ఇంప్లిమెంట్ చేసేది ఏంది? ఈడీ. యాక్చువల్గా మర్డర్ కేసుని విచారించేది పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అండర్ 7th షెడ్యూల్. కానీ ఇప్పుడు దాంట్లో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిందన్నటువంటి కారణంతో ఈవెన్ ఈడీ ఇప్పుడు మర్డర్ కేసును కూడా విచారించే పరిధిని కలిగి ఉంది. ఇంకా పోలీస్ పవర్స్ని కూడా కలిగి ఉంది. అంటే నాట్ ఎవ్రీ పవర్ని దీనికే ఇచ్చారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, ఆ క్రైమ్ ప్రొసీడ్స్ కాకుండా అదర్ ఆస్తులను కూడా సీజ్ చేసి కన్ఫిస్కేట్ చేసేటువంటి అధికారం దీనికి ఇవ్వబడ్డది. ఇంకా మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ జనరల్ నోషన్ ఏంది? ది పర్సన్ హూ ఈజ్ అక్యూజ్డ్. జనరల్ జ్యూరిస్ప్రుడెన్స్లో, ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రుడెన్స్ మనం ఫాలో అవుతాం. జనరల్ నోషన్ ఏముంటుంది కోర్టుది అంటే ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అతను గిల్టీగా ప్రూవ్ అయ్యేంత వరకు ఈజ్ ప్రిజ్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మర్డర్ చేసి వచ్చిండు, మర్డర్ చేసి అతన్ని అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయినప్పుడు కోర్టు దాన్ని ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రుడెన్సీ ఏం చెప్తుంది, మనం ఏదైతే జ్యూరిస్ప్రుడెన్సీ ఇంగ్లీష్ జ్యూరిస్ప్రుడెన్సీ మనం ఫాలో అవుతున్నామో ఆ జ్యూరిస్ప్రుడెన్సీ మనకి ఏం చెప్తుందంటే పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్, ఈజ్ ప్రిజ్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్. అతని కోర్టు ఇన్నోసెంట్గానే భావిస్తుంది. ఒకవేళ అతను గిల్టీగా ప్రూవ్ అయ్యేంత వరకు, గిల్టీగా ప్రూవ్ అయ్యేటప్పుడు మాత్రమే అతను గిల్టీని అది కన్ఫర్మ్ చేస్తుంది. కానీ ఇది అప్పటి వరకు ఇన్నోసెంట్గా ఇది చేస్తుంది. కానీ సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏ, సెక్షన్ 45 ఏం చెప్తుందంటే ఏ పర్సన్ ఈజ్ ప్రిజ్యూమ్డ్ టు బి గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. ఇది కంప్లీట్గా దీనికి రివర్స్. ఇక్కడ పర్సన్ గిల్టీ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది, అంటే గవర్నమెంట్ మీద ఉంటుంది. ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉందో ఈ పర్సన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన, ఇతన్ని గిల్టీ పర్సన్గా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్కి ఉంటుంది యాక్చువల్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారం. కానీ పిఎంఎల్ఏలో నేను గిల్ట్ని కాదని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి మీద అయితే ఎక్విజేషన్ మోపినామో అతని మీదనే ఉంటుంది, నేరస్తుని మీదనే అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ జనరల్ జ్యూరిస్ప్రుడెన్స్కి వ్యతిరేకంగా ఈ పర్సన్ ఈజ్ ప్రిజ్యూమ్డ్ టు బి గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్గా నిరూపించేంత వరకు అతను నిందితుడిగానే చూడబడతాడు. ఇక్కడ జనరల్ జ్యూరిస్ప్రుడెన్స్లో అతను అమాయకుడుగా చూడబడతాడు నిందితుడిగా నిరూపించబడేంత వరకు. ఇక్కడ అమాయకుడుగా నిరూపించేంత వరకు నిందితుడిగానే చూడబడతాడు సెక్షన్ 45 ప్రకారం. కాబట్టి బెయిల్ రావడం అనేటువంటిది ఈ కేసులో చాలా మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే జడ్జి బెయిల్ ఇవ్వలేడు. ఎందుకంటే జడ్జి బెయిల్ ఇస్తే అతను గిల్టీగా ప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈజ్ ప్రిజ్యూమ్డ్ టు బి గిల్టీ, అతను గిల్టీగానే ప్రూవ్ అవుతున్నాడు. కాబట్టి బెయిల్ ఇవ్వడానికి ఏ జడ్జి కూడా సాటిస్ఫై అయ్యి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ పిఎంఎల్ఏ యాక్ట్లో బెయిల్ పొందడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఇది కూడా న్యాచురల్ జస్టిస్కు, న్యాచురల్ జ్యూరిస్ప్రుడెన్స్కు ఇది వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి కోర్టు ఇక్కడ నికేష్ తారాచంద్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ సెక్షన్ ఇది స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 చెప్పేసి. కానీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంటు దీనికి ఇచ్చేసేసి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమే కాదు, మేము ఏదైనా కాన్ఫిస్కేట్ చేస్తాం, ఎవరినైనా అరెస్ట్ చేస్తామని చెప్పేసి చేసినటువంటి సవరణలకు మళ్ళీ కన్విల్కర్ వర్సెస్ విజయ్ మందలాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు దాన్ని అపిహెల్డ్ చేసింది. అంటే ఇప్పుడు పిఎంఎల్ఏ అనేటువంటిది ఇట్ హ్యాస్ బికమ్ మోర్ స్ట్రింజెంట్. సెక్షన్ 45ని అపీల్ చేసింది, ఇంకా అదర్ అమెండ్మెంట్స్ని కూడా అపీల్ చేసింది ఈ కేసులో. కన్విల్కర్ ఇన్ విజయ్ మండలాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిఎంఎల్ఏకి తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ని అన్నింటిని కూడా కోర్టు అపీల్ చేసింది. దీని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే తారాచంద్ కేసులో జనరల్ జ్యూరిస్ప్రుడెన్స్ని ఫాలో అయ్యి పర్సన్ ప్రిజ్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని చెప్పేసి భావించి సెక్షన్ 45ని కొట్టేస్తే సెక్షన్ 45తో పాటు అదర్ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ని మరి కన్విల్కర్ విజయ్ మందలాల్ చౌదరి కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు అపీల్ చేసింది. కాబట్టి నౌ ఇట్ హ్యాస్ బికమ్ మోర్ కాంప్లికేటెడ్ టు గెట్ ద బెయిల్. ఓవరాల్గా ఆథర్ అభిప్రాయం ఏంటంటే పిఎంఎల్ఏ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ మీన్డ్ ఫర్ అదర్ క్రైమ్స్. ఒక పబ్లిక్ సర్వెంట్, కరప్షన్లో పట్టబడ్డ పబ్లిక్ సర్వెంట్, ఒక డ్రగ్స్ బిజినెస్ చేసేటువంటి ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్ని ఈ యాక్ట్ ఒకే తీరుగా చూస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ అగెనెస్ట్ టు న్యాచురల్ జస్టిస్ అని చెప్పేసి ఆథరు అభిప్రాయపడుతుండు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్, ఈ యాక్ట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ బెయిల్, ఇవన్నీ బెయిల్ రిలేటెడ్ ప్రొవిజన్స్, దానికి సంబంధించిన 2 కేసులు. ఒకటి ఫస్ట్ వచ్చేసి తారాచంద్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ కన్విల్కర్ ఇన్ విజయానంద్ మందలాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు. ఈ కేసుల్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిఎంఎల్ఏ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ అపియర్డ్ యాక్ట్ ఇన్ ది న్యూస్ పేపర్స్. కాబట్టి దీని మీద క్వశ్చన్ లేకుండా అయితే పేపరు ఉండకపోవచ్చు, ఏదో ఒక రూపంలో పిఎంఎల్ఏ మీద క్వశ్చన్ రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ లీవ్ యువర్ కామెంట్స్ అండ్ ప్లీజ్ ఇఫ్ యూ haven't subscribed my channel, please do subscribe. Thank you for watching.